ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించుచున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని నుల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరికీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అదురుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయను. అగ్ని వారిని దహించెను. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నేను నాశనము చేసేదను. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసేదను. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. దురపాయములు పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. కీర్తనలు 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలులో చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచిరి. తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో అని వాడు ఆయనకు ఇష్టుడు కదా. ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను.
నా ఎముకలన్నయూ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయిన చిల్ల పెంకుల వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొనియున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలవారనగువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణములను, కుక్కల బలము నుండి నా ప్రాణములను తప్పించుము. సింహపు నోట నుండి నన్ను రక్షించుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చియున్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరును ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువారి బాధను తృణీకరింపలేదు. దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములను తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెను. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలగుదురు. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయనను దీనిని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు.